హలో అండి. హాయ్. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే ఫిక్స్డ్ డిపాజిట్‌కి సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి. సో మనకు చాలా వరకు బ్యాంక్స్ కానివ్వండి, సో ఎప్పటికప్పుడు ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ అనేది చేంజ్ అవుతూనే వస్తుంది కదా అండి. సో స్పెషల్ ఎఫ్‌డి స్కీమ్స్ అయితే తీసుకొస్తూ ఉంటుంది. సో టెన్యూర్ చేంజ్ అవుతుంది, ఇంట్రెస్ట్ కూడా చేంజ్ అవుతూ వస్తుంది కదా. సో ఇవాళ నేను టాప్ 3 బ్యాంక్స్‌లో మనకు ఇంట్రెస్ట్ రేట్స్ అయితే చేంజ్ అవ్వడం జరిగింది. సో ఇంతకీ మనకు ఈ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది ఎంత టెన్యూర్ పైన చేంజ్ అయినాయి, ఇంతకీ ఆ టాప్ 3 బ్యాంక్స్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో బేసిక్గా మనకు 70 to 80% ఆఫ్ ద పీపుల్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఏదైతే సేవింగ్ అమౌంట్ ఉంటుందో సో వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికైతే ఇష్టపడుతూ ఉంటారు కదా అండి. సో ఎందుకంటే ఎలాంటి మార్కెట్ రిస్క్ అయితే ఉండదు కాబట్టి సో మన అమౌంట్ అనేది సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుందని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తూ ఉంటారు కదా. సో ఇవాళ వచ్చేసి నేను టాప్ 3 బ్యాంక్స్ అందుట్లో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఫెడరల్ బ్యాంకు, ఆర్బీఎల్ బ్యాంకు, అంతేకాకుండా ఈక్విటాస్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్. ఈ 3 బ్యాంక్స్లో ఏంటంటే మనకు మంచి ఇంట్రెస్ట్ రేట్ అయితే ఆఫర్ చేస్తూ వస్తుందండి. సో రేట్స్ కూడా చేంజ్ అవ్వడం జరిగింది. ఇందుట్లో ఫస్ట్ వచ్చేసి ఆర్బీఎల్ బ్యాంక్ అండి. సో ఈ బ్యాంక్ వచ్చేసి 500 డేస్ టెన్యూర్ పైన మనకు జనరల్ కస్టమర్స్కి వచ్చేసి 8% అయితే ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తుంది. అదే సీనియర్ సిటిజన్స్కి అయితే మనకు 8.5% అయితే ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తుందండి. అంతేకాకుండా 453 డేస్ నుంచి 499 డేస్ టెన్యూర్ పైన మనకు జనరల్ కస్టమర్స్కి 7.8% ఇస్తుంది. సో సీనియర్ సిటిజన్స్కి 8.3% అయితే ఇస్తుంది. కంపేర్ చేసుకుంటే జనరల్ కస్టమర్స్ కంటే సీనియర్ సిటిజన్స్కి మనకి 0.5% అయితే ఎక్కువగా ఉంటుంది కదా ఏ బ్యాంక్లో అయినా కూడా. సో ఇదొక బెనిఫిట్ అనుకోవాలి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఈక్విటాస్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అండి. సో ఈ ఈక్విటాస్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్లో ఇంట్రెస్ట్ వచ్చేసి 444 డేస్ టెన్యూర్ పైన మనకు వచ్చేసి ఇంట్రెస్ట్ 8.15% అయితే జనరల్ కస్టమర్స్కి ఇస్తుంది. అదే సీనియర్ సిటిజన్స్కి అయితే 8.65% అయితే ఇస్తుందండి. సో ఇదొక మంచి ఇంట్రెస్ట్ రేట్ అని అనుకోవాలి. అండ్ 445 టు 18 మంత్స్ టెన్యూర్ పైన వచ్చేసి 8.1% అయితే జనరల్ కస్టమర్స్కి ఇస్తుంది. 8.6 వచ్చేసి సీనియర్ సిటిజన్స్కి అయితే ఇస్తుందండి. సో ఈ బ్యాంక్ వచ్చేసి మనకు ఈక్విటాస్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అండి. అండ్ లాస్ట్ టైం ఫైనల్గా చూసుకున్నట్లయితే ఫెడరల్ బ్యాంక్ అండి. సో ఈ బ్యాంక్ వచ్చేసి మనకు పర్టికులర్గా 777 డేస్ టెన్యూర్ పైన వచ్చేసి జనరల్ కస్టమర్స్కి వచ్చేసి 7.4% అయితే ఆఫర్ చేస్తుంది ఇంట్రెస్ట్ రేటు. అదే సీనియర్ సిటిజన్స్కి చూసుకున్నట్లయితే మనకు 7.9% అయితే ఉందండి. సో అదే 50 మంత్స్ టెన్యూర్కి కూడా మనకు సేమ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉన్నాయో అవే అప్లికబుల్ అయితే అవుతుంది. అండ్ లాస్ట్ టైం ఫైనల్గా చూసుకున్నట్లయితే మనకు 778 డేస్ నుంచి 50 మంత్స్ ఏదైతే ఉంటుందో ఈ లోపు డిపాజిట్లు చేసినట్లయితే 7.1% వచ్చేసి జనరల్ కస్టమర్స్కి ఉంది, 7.65 వచ్చేసి సీనియర్ సిటిజన్స్కి అయితే ఉందండి. సో ఇవన్నీ టాప్ 3 బ్యాంక్స్లో చూసారు కదా అండి. సో ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ అంతేకాకుండా టెన్యూర్స్ కూడా ఎప్పటికప్పుడు బ్యాంక్స్ అయితే చేంజ్ చేస్తూనే ఉంటాయి. సో ఎవరైనా మీరు అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి అనుకుంటే 1కి 2 సార్లు మీకు ఏ బ్యాంక్ అయితే బెస్ట్ అనిపిస్తుంది, సో ఏ ఇంట్రెస్ట్ రేటు ఏ టెన్యూర్ బెస్ట్ అనిపిస్తుందో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోండి. సో ఫిక్స్డ్ డిపాజిట్ అనేది మనకు చాలా చాలా సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది, ఎలాంటి మార్కెట్ రిస్క్ ఉండదు. కాబట్టి ఇంకొక థింగ్ ఏంటంటే మనకు ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ రావాలి అనుకుంటే మన ఇంట్లో ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ఉంటే వాళ్ళ నేమ్ పైన మనము ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లయితే మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్, హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.